థ్యాంక్ యూ. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు జాబ్ వర్సెస్ వెస్టేజ్, జాబ్లో ఏముంది, వెస్టేజ్లో ఏముంది చెప్పడానికి ముందుకు వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. మీకు ఏమన్నా డిస్టర్బ్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ ఓకేనా సార్? వాయిస్ ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. జూమ్లో ఉన్నటువంటి వెస్టేజియన్స్ అందరికీ హార్ట్లీ గుడ్ మార్నింగ్ అండి. తర్వాత మా గ్రేట్ అప్లైనర్ రమేష్ సార్కి, అదేవిధంగా మా మన టాప్ అప్లైనర్స్ అయినటువంటి పాండు సార్కి, బీబీ మేడంకి, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ మై హార్ట్లీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు యాక్చువల్గా మనం ఇది టాపిక్ వచ్చేసి జాబ్ వర్సెస్ వెస్టీజ్ అని అనౌన్స్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెము నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నా పేరు రవి అండి, మాది హుజూర్నగర్ పక్కన మఠంపల్లి అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు దీని గురించి జాబ్ వర్సెస్ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నానంటే, సొసైటీలో జాబ్ అనేది ఎంత కీ రోలో బిజినెస్ కూడా అంతకంటే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో జాబ్లో ఏముంది, బిజినెస్లో ఏముంది, ఏమంటారంటే అది తెలుసుకోలేక ఈరోజు ఎంతోమంది సతమతం అవుతున్నారు అనమాట. సో మనం ఏంటంటే మనల్ని ఒక 200 సంవత్సరాల కాలం పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనకి మైండ్ సెట్లో ఏం పెట్టారంటే ఒక చిప్పు పెట్టారనమాట. ఏంటంటే బానిసత్వం. ఓకే, బానిసత్వాన్ని మనకి అలవాటు చేశారనమాట. సో ఈ విధంగా మనము ఏంటంటే ఆ జాబు 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 అని చెప్పేసి ఆ మైండ్ సెట్ని అలాగే ఉంచుకున్నాం అనమాట. సో మనకి ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ని అలవాటు చేశారో వాళ్ళు మాత్రం ఎందుకు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, మన దేశం మాత్రం ఇంకా 140 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఇంకా ఎందుకు మన దేశం ఇంకా వెనకబడిపోయింది. ఓకేనా, ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రీఫ్గా ఒక 5 minutes 10 minutes నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాము. ఓకేనా, సో వీళ్ళు ఏంటంటే అమెరికా వాళ్ళు ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, ఒక ప్రొడక్ట్ అనేది వాళ్ళ దేశంలో తయారు చేసుకొని ఆ ప్రోడక్ట్ని వాళ్ళే వాడుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళారన్నమాట. అంటే వాళ్ళే తయారు చేసుకొని, వాళ్ళే వాడుకొని, వాళ్ళే దేశానికి ఏమంటారు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు అనమాట. సో బట్ మన దగ్గర ఏమవుతుందంటే, సో మనం ఏంది ఒక 10,000 20,000 జీతం చూసుకుంటూ మురిసిపోయి ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఏమైందంటే 1996లో మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని దేశాలు తిరిగారనమాట. తిరిగి ఏం చేశారు, ఎందుకు ఈ దేశాలు మొత్తము డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి తిరిగితే అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఉందండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. సో ఈ విధంగా నెట్వర్క్ మార్కెట్ని చూజ్ చేసుకొని ఈ దేశాలు చాలా డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని మన ఇండియాలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో నెట్వర్క్ మార్కెటింగ్ని 1996లో మనకి, అంటే 1920లోనే స్టార్ట్ అయిందనమాట అమెరికాలో. బట్ మన దగ్గరకు వచ్చేసరికి 1996కి మన దేశంలోకి వచ్చేసింది అనమాట. సో నిజంగా మన ఇండియన్స్ వచ్చిందాన్ని తొందరగా పట్టుకోరు. అంటే మన ఇండియన్ ఏమైనా తక్కువ చేసి మాట్లాడలేదు, కాబడితే మనం ఏదైనా అవకాశం వచ్చిందంటే దాన్ని పట్టుకోవడానికి చాలా లేట్గా రెస్పాండ్ అవుతాం అనమాట. సో ఆ విధంగా మన వాళ్ళు ఏం చేశారంటే ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోలేక 2010-11 వరకు నెట్వర్క్ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, బయట దేశం ప్రోడక్ట్ వాడటానికి ఆలోచించాం, కానీ మన ప్రోడక్ట్ వాడితే మనకి ఇన్కమ్ వస్తుంది, అంటే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో మనం ఆలోచించలేకపోయాం అనమాట. ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 2010-11లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఈ విధంగా
అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆలోచించారు ఏమని, మనము తీసుకొచ్చి పెట్టినా కూడా ఇది ఎందుకు నిలబడలేదు అని చెప్పి ఆలోచిస్తే అక్కడ ఏం తేడా ఉందంటే అమెరికా వాళ్ళకి మనకి మైండ్ సెట్ అనేది తేడా ఉంది. సో నేను ఎందుకంటే అమెరికా గురించి చెప్తున్నా అంటే సారీ, ఎందుకు అమెరికా గురించి చెప్తున్నా అంటే పదే పదే వాళ్ళు ఏం చేశారంటే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేశారు. నెట్వర్క్ని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు డెవలప్ అయినారు. సో వాళ్ళని బేస్ చేసుకొని కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్ కూడా వాళ్ళని కాపీ పేస్ట్ చేసుకుంటా వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. సో అందుకే ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఉన్న స్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే వెనకబడిన స్థితిలో ఉన్నాయో ఆ దేశాలు మాత్రం ఎప్పుడు వెనకబడినలాగానే ఉంటున్నాయి. సో ఇప్పుడిప్పుడే కొంచెం తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎంత కొంత లీగలైజ్ చేయడం వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం చైతన్యం అవుతుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే సపోజ్ మనం ఒక ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా కూడా దానికి 4 చక్రాలకి నిండా గాలి ఉండాలి. సో గాలి ఉండాలి. ఒకవేళ 2 టైర్లకి గాలి పోయిందంటే ఆ ₹1,00,00,000 ఉన్న కారు కూడా అది రోడ్డు మీద నడవలేదు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే దానికి ఏం కావాలండి, ఖచ్చితంగా గాలి కావాలి. గాలి కావాలంటే దానికి ఒక ₹70 పిన్ అవసరం. ఓకేనా, ఏమంటారు దాన్ని, వాల్ పిన్ అంటారు అనమాట. సో ఆ వాల్ పిన్ అనేది లేకపోతే ఆ ₹1,00,00,000 కార్ అనేది రోడ్డు మీద నడవదు. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఒక నెట్వర్క్. ఏమంటామంటే ఆ నెట్వర్క్ అనేది ఆ పిన్నుతోంటే ఆ పిన్నుతోంటే డిపెండ్ అయిందనమాట. ఆ పిన్ను లేకపోతే ఆ కారుకి గాలి లేదు. ఓకే, ఆ గాలి లేకపోతే బండి అనేది నడవదు అనమాట కారు. సో ఈ విధంగా నువ్వు ₹1,00,00,000 పెట్టుకున్న కారు కూడా రోడ్డు మీద నడవాలంటే ఖచ్చితంగా టైర్లలో గాలి ఉండాలి. ఓకే, గాలి ఉండాలంటే దట్ ఈస్ నెట్వర్క్ అనమాట. అంటే మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా లేకపోతే మన నెట్వర్క్లో కూడా మనం నిలబడలేము. ఓకేనా. సో నేను ఒకటే చెప్పేది ఇక్కడ మన ఆలోచన విధానం అంటే ఇప్పుడు సపోజు అమెరికా వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి మొత్తం నెట్వర్క్ ద్వారా విస్తరింపజేశారు. అంటే మన ఒక 135 కోట్ల జనాభాలో రోజు ఏమంటారు ఒక పేస్ట్ కొన్నా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది మన కంట్రీ అంటే ఒక 135 కోట్ల మంది నుంచి అంటే ఆల్మోస్ట్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది అనమాట. సో మన దగ్గర ఏంటంటే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ యూజ్ చేసుకోకుండా దళారీ తత్వాన్ని మనం అలవాటు చేసుకున్నాం అనమాట. ఓకే, అంటే అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకు కొన్ని కోట్లు అంటే అంటే మనకు ఒక ఫినామినా ఉంది కదా, ఒక ₹30 ప్రోడక్ట్ తయారైతే మనం ఏం చేస్తున్నాము, మనం ₹100 కొనుక్కుంటే మధ్యలో దళారీ వ్యవస్థ మొత్తము అడ్వర్టైజ్మెంట్ ద్వారా తింటుందన్నమాట. సో అంటే నేను ఒక సెలబ్రిటీ గురించి పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారండి. మహేష్ బాబు ఏం చేస్తారు, సినిమాలో యాడ్ చేస్తారు. ఆయన తాగేటువంటి లీటర్ వాటర్ కాస్ట్ అనేది 1,200 నుంచి 1,500 ఉంటుంది. సో తను థమ్స్అప్ తాగుతున్నారు, థమ్స్అప్ తాగినట్టు చూపిస్తున్నారు అనుకుంటా. సో దీన్ని ఎంకరేజ్ చేస్తే మనకేమని వస్తుందా? ఇలా నరేంద్ర మోడీ గారు కూడా స్వదేశీ వస్తువులు వాడండి, స్వదేశీ వస్తువులు వాడండి అని చెప్పేసి ఎంతో చైతన్యం చేస్తున్నా కూడా మనలో ఇంకా చైతన్యం రావట్లేదు. అంటే ఏమవుతుందంటే మన వస్తువులు వాడితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే మన దేశానికి ఇన్కమ్ వస్తుంటుంది. సో ఈ విధంగా మనం కూడా డెవలప్ అవుతాము అన్న ఉద్దేశంలోనే ఆయన కూడా చెప్తా ఉన్నారు. సో బట్ మనం ఏంటంటే ఇక్కడ మైండ్ సెట్ అనేది అమెరికా లాగా మనం చేంజ్ చేసుకోలేకపోతున్నాం. సో ఈ విధంగా మనము ఇంకా కొన్ని సంవత్సరాలు పోయినా కూడా మనం డెవలప్ అనేది కాదనమాట మన కంట్రీ. సో ఈ విధంగా మనం ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉంటే ఒకరితో చెప్పించుకునే సిచ్యువేషన్లో ఉన్నాము. సో అదేవిధంగా అదే జాబ్ వ్యవస్థలో చూసుకుంటే మనము పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తాము, 6 గంటలకు లేస్తాము, మళ్ళీ 9 గంట నైటు 7-8 వరకు డ్యూటీలో ఉంటాము. సో అక్కడ ఏమవుతుంది, మనకి సాలరీ మాత్రమే ఉంటుంది, అవునా కదా, సాలరీ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైనా సపోజ్ డ్యూటీ టైం అవుతుందంటే మనకి ఆ ట్రాఫిక్ ఏదైనా అడ్డు వచ్చినా మనం డ్యూటీకి పోకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, మన డ్యూటీ అనేది ఆబ్సెంట్ వేస్తారు. ఈ విధంగా మనము
డ్యూటీకి పోతున్న కొద్దీ అంటే చేస్తున్నాము. ఇదే మన మైండ్ సెట్ అనేది అలవాటు చేసుకుందనమాట. సో ఇక్కడ అంటే ఈ బిజినెస్ మ్యాన్‌కి ఏముంటది, వాళ్ళకి ఒక టైం అనేది ఆహ్, హెచ్చించలేరనమాట. వాళ్ళ ఇష్టం వచ్చిన టైంకి లేస్తారు. మంచిగా వాళ్ళ కలల కోసం వాళ్ళు పరిగెడతారనమాట. ఇక్కడ జాబ్ వ్యవస్థలో ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ బాస్ కలల్ని నిజం చేయడానికి వాళ్ళు కష్టపడతారనమాట. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను. మనకి ఆ పిన్ అన్నాం కదా, కారు పిన్. ఆ పిన్ లేకపోతే కారుకి వాల్యూ లేదు. అదేవిధంగా అదేవిధంగా మనకి ఆలోచన రాకపోతే మన జీవితం అంతా కూడా ఒకళ్ళకి ఊడిగం చేయటమే అని చెప్తున్నాను అనమాట. అంటే జాబ్లో అదేవిధంగా ఒకవేళ మనము జాబ్లో లేట్ అయితే జీతం కట్ చేస్తాడు. ఇక్కడ మనకి బిజినెస్లో జీతం అనేది ఏమైనా ఉంటుందా సార్? జీతం అనేది ఏమి ఉండదు. లేట్ అయినా కూడా మంది స్వతంత్రంగా ఉంటుంది నిర్ణయం. ఓకేనా? సో జాబ్లో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ అతను లీవ్ పెట్టేసి టూర్‌కి అక్కడికి ఏమైనా వెళ్దామంటే జా ఏమంటారు, బాస్ తోటి డిస్కషన్‌లో ఉండిపోతాడు. ఏమని? సార్ నేను ఒక 10 రోజులు టూర్‌కెళ్ళాలి సార్. 10 రోజులు బయట ఎళ్లి అంటే ఎంజాయ్ చేసి వద్దాం అనుకుంటా సార్ అంటే, అతను ఏమంటాడంటే, "అరె! నువ్వెళ్తే నీ డ్యూటీ ఎవడు చేయాలి బాబు? ఆ! నీ డ్యూటీ ఎవడు చేయాలి?" అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్ పెడతాడనమాట. "నువ్వు చేస్తే చెయ్యి, లేకుండా మానేయి డ్యూటీ" అన్న విధంగా మాట్లాడతారనమాట. ఇక్కడ బిజినెస్‌లో ఎలా ఉంటదంటే ఏమంటారు, నీకు స్వతహాగా నువ్వు ఎన్ని రోజులైనా కూడా ఎంజాయ్ చేసి రావచ్చు. ఒకళ్ళకి చెప్పేది ఉండదు. మన ఫ్యామిలీతోటి మంచిగా టూర్ అనేది ఎంజాయ్ చేసి రావచ్చనమాట ట్రిప్పు. ఓకేనా? అదే విధంగా ఏమంటారు, సార్ ఇది ఇంకోటి, సార్ నేను ఇట్లా ఏమంటావు, సార్ నేను ఒక 10 నిమిషాలు లేట్‌గా వస్తా సార్ అంటే, సార్ నువ్వు 10 నిమిషాలు లేట్‌గా వస్తే నీకు జీతం కట్ అవుతది. ఓకేనా? నీకు ఆబ్సెంట్ ఏస్తా అన్న విధిలో జాబ్‌లో మన బాస్ ఉండిపోతారనమాట. అంటే నేనేమంటున్నానంటే జాబ్‌లో జీతం మాత్రమే ఉంది. జీవితం లేదు సార్. అదే విధంగా బిజినెస్‌లో మాత్రం మీరు ఒక్కసారి డేర్ స్టెప్ తీసుకుంటే మన తరతరాలు గూడా మనం బాగు చేసుకునే వాళ్ళం అయితాం సార్. అదేవిధంగా ఇంకోటి చిన్న విషయం చెప్దాం అనుకున్నా సార్ జాబ్‌లో. ఎలా ఉంటదంటే జాబ్ అనేది ఒక జీవిత జైలు లాంటిది సార్ అది, జాబ్ అనేది. ఎందుకంటే జాబ్‌లో మనము ఎలా ఉంటామంటే ఒక ఆహ్, రోల్ రౌండ్ అంటే ఆహ్, ఆఫీస్‌కెళ్తాము, ఇంటికొస్తాము, గో టు ఆఫీస్, గో టు హోమ్ అన్న విధంగానే ఉంటదనమాట. మనం ఇంకా వేరే ప్రపంచం ఉండదనమాట. సో, ఆ విధంగా మనము ఏమన్నా సపోజ్ జీతం పడిందనుకోండి. ఈరోజు ఫస్ట్ తారీఖు జీతం పడితే అది 10థ్ తారీఖు వరకు జీరో అయిపోద్ది. అవునా కదా? సో, ఈ విధంగా ఒకటో తారీఖు నుంచి 10థ్ తారీఖు మధ్యలో జీతం అయిపోతుంది. మళ్ళీ 20 రోజులు మళ్ళీ ఆ జీతం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉండాలి. బట్ ఇక్కడ సా బిజినెస్‌లో ఏమవుతుందంటే ఆహ్, మనము ఏ ఇన్‌కమ్ అనేది మనం ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్ వస్తుంటది. ప్లస్ మనకి మనీ ఫ్రీడము కన్ఫర్మ్‌గా ఉంటుంది. అదే అర్థమైందండి సార్? అంటే ఏమంటున్నామంటే, మనము ఒక ఒక 30,000, 40,000 కోసము ఫ్యామిలీని పణంగా పెట్టి మనం వెళ్తామనమాట. సో, అక్కడ ఎన్ని రిస్ట్రిక్షన్స్, ఆఫీస్‌లో ఉన్నంత వరకు ఎన్ని కేకలు, ఆడు చెప్పింది మనం చేయాలి అన్న విధంగా ఉంటదనమాట. ఏదన్నా తప్పు జరిగినా గూడా జీతం అనేది జీతాన్ని మనం ఏమనుకుంటాం, జీతం అనేది చాలా అవసరం గాబట్టి ఆడు ఎన్ని చెప్పినా గూడా మనం భరించాలి అన్న విధంగా ఉంటదనమాట. సో, ఇక్కడ మనకి ఈ మన బిజినెస్‌లో మాత్రం మనకి ఎవరు బాసు లేరు. మనకు మనమే బాసు. మన డ్రీమే మన బాసు. మన పిల్లలే మన బాసులన్న విధంగా మనం ఆలోచించుకొని మన జీవితం కోసం పరిగెడతామనమాట. బట్ ఉద్యోగంలో మాత్రం ఆ బాసు యొక్క కలను నెరవేర్చడానికి మనం ప్రాణం మొత్తం గూడా పణం పెడతాం. సో, నేను ఒకటే చెప్తున్నా అండి. ఏమంటున్నా అంటే మనము ఒక చిన్న కథ చెప్తానండి. ఏందంటే ఆహ్, కాకి ప్లస్ ఒక రామచిలక, నెమలి ఉంటదండి. సో, అదంటే మనకు చిన్నప్పుడు చదువుకున్న కలే.
సో కాకి పోయి చిలకతో అంటుందంట, చిలక చిలక నీ ముక్కు చాలా అందంగా ఉంటుంది, ప్లస్ నీ ఆ, మెడ చాలా అందంగా ఉంటుంది, నీ కలర్ కూడా చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ నువ్వెప్పుడు ఆ, ఆ, ఏమంటావు, నీకు ఇష్టం వచ్చింది కాయలు తింటావు, చేస్తావు, అయినా కూడా నిన్ను ఎందుకు ఇక్కడ బంధిస్తారు అంటే, ఆ, నన్ను ఎప్పుడు బంధిస్తూనే ఉంటారు, బట్ నువ్వు నాకంటే ఎక్కువ ఆ, అందంగా ఇంకా నెమలి ఉంటుంది, పోయి నెమలిని అడుగు అని చెప్పేసి ఆ రామచిలక ఆ, పోయి కాకి చెప్తాను అనమాట. కాకి పోయి అడుగుతుంది. కాకి నెమలిని ఏమడుగుతుంది అంటే, ఆ, నెమలి నెమలి మీరు నీవు చూడటానికి చాలా అందంగా ఉంటావు, నీ ఆ, నిన్ను చూడటానికి బయట నుంచి ఆ, జనాలు అంటే సందర్శకులు వచ్చి చూస్తూ వెళ్తారు, మరి నిన్నెందుకు ఇక్కడ బంధిస్తారు అని చెప్పేసి అని అంటది అనమాట. సో అప్పుడు నెమలి ఏమంటదంటే, మేము చూడటానికి ఎంత అందంగా ఉన్నా ఓకే, మమ్మల్ని చూడటానికి ఎంతమంది వచ్చినా కూడా మేము నాలుగు గోడల మధ్య వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు ఏది వేస్తే అది తినాలి, మాకు నీగిలాగా ఎక్కడ పడితే అక్కడ స్వతంత్రం లేదు అని చెప్పేసి చెప్తారు అనమాట. అంటే ఇక్కడ ఏమర్థమైందంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా తన చెప్ పైన చెప్పిన బాస్ ఏదైతే చెప్తాడో ఆ వర్కే చేయాలి. అంటే ఆ, ఈ కాకి అనేది నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అయితే, ఒక రామచిలక వీళ్ళంతా గెజిటెడ్ ఆఫీసర్స్ అన్నమాట. సాలరీ ఎంతైనా ఉండని, ప్రొఫెషనల్ ఎంత ఎంత పెద్దగైనా ఉండని, బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఒక కాకికున్న స్వతంత్రం అనేది ఆ, ఏమంటారు, రామచిలక కానీ నెమలికి కానీ లేదనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, ఆ, జాబు 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 అని చెప్పేసి 10,000 కోసం 20,000 కోసం కొన్ని ఆ, గంటలు వెచ్చించి మనం జాబ్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాము. తర్వాత మనకి ఫ్రీడమ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఏదో అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అన్నట్టు అంటారు కదా, ఆ విధంగా మన జీవితం అనేది అయిపోతుంది అనమాట. సో మనము జాబ్ కోసం 4 సంవత్సరాల విశ్రాంతి కోసము 40 ఏళ్ళు కష్టపడతాం, కానీ రూపాయి అనేది మనకి బ్యాంక్లో చూపించుకోలేము. బట్ బిజినెస్లో మనం ఒక్క 4 సంవత్సరాలు కష్టపడితే మన తరతరాలు సేఫ్ జోన్లో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఫైనాన్షియల్గా ఫ్రీడంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఏ, ఆ ఆ జైలు నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఏమవుతుందంటే, ఆ, ఆ, ఏమవుతుంది పోతే బానిసంఖ్యలు పోతాయి అన్నట్టుగా, మనం ఆ బయటకు వచ్చేసినట్టయితే జాబ్ నుంచి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మనము చెప్పినప్పుడు అర్థం చేసుకోము. ఎప్పుడైతే మన జీవితం అనేది కోల్పోతున్నామో అప్పుడు మనకి ఈ డబ్బు విలువ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా నేను ఏమనుకుంటున్నా అంటే, జీ జాబులో జీతం మాత్రమే ఉంది, జీవితం మాత్రం లేదు. సో ఆ విధంగా ఆ, మనం వెస్టేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఆ, నాకు ఆ, ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసినటువంటి నా అప్లైన్ మిస్టర్ లింగస్వామి, అండ్ నన్ను ముందుండి నడిపించేటువంటి రమేష్ సార్ గారు నాకు ఎనీ టైము చెప్పుతారు అనమాట. ఏమని అంటే, రవి, జీవితంలో ఎదగాలంటే నీవు జాబు 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 అని చెప్పేసి నువ్వు టైం లేకుండా తిరుగుతున్నావు కదా, ఒకవేళ నీవే నీవే ఈ భూమి మీద లేకపోతే నీ ఫ్యామిలీకి నువ్వు ఆ, చేసే ఉద్యోగం అనేది ఉపయోగపడుతుందా అని చెప్పేసి నాకు ఎన్నోసార్లు చెప్పేదన్నమాట. సో మనం ఏంటంటే, డ్యూటీలో మనం Recording ఆల్రెడీ in progress. ఆల్రెడీ డ్యూటీలో మనము ఏం చేస్తాము, ఆ, ఆ మైండ్కి వాళ్ళు పెట్టే చిరాకుకి, వాళ్ళు ఆ, ఇచ్చే వర్క్కి అలవాటు పడిపోయి ఉంటాము. ఇక్కడ ఇంకా ఇంకా ఆలోచించాలన్న ఉద్దేశంతో కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం అనమాట. సో ఈ విధంగా కొంతమంది చెక్స్ చూస్తుంటే
నాకు కూడా అనిపించింది అనమాట. సో మనకి మన జాబు ఈ 40,000 జాబు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో పనంగా పెట్టి చేస్తున్నారు. వాళ్ళ జాబ్ కంటే నాకు జాబు ముఖ్యమా అనిపించేసి నేను ఫుల్ డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే జాబ్ అనేది ఇంకొక 2 నెలల్లో మొత్తం పక్కకు పెట్టేసుకొని వెస్టేజ్ని పట్టుకొని వెస్టేజ్ జెండా పట్టుకొని తిరగాలన్న ఉద్దేశంతో నేను కూడా సార్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు బయట ఇప్పుడు మనకి ఉద్యోగంలో బాస్ ఏమంటాడు, నువ్వు ఎంత పని చేసినా కూడా ఆ కొద్దిసేపు ఓకేరా బాగా చేసావు అని చెప్పేసి పొగుడతారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మన లీడర్షిప్ క్వాలిటీస్ని రోజు రోజుకి డెవలప్మెంట్ చేసుకుంటూ మన అప్లయన్స్ వాళ్ళు వాళ్ళ టైంని వాళ్ళ టైంని మన కోసం వెచ్చించి మనల్ని ఒక లీడర్ లాగా తయారు చేస్తుంటారు అనమాట. సో జాబ్లో అలా ఉండదు. ఎలా ఉంటుంది అంటే జాబ్లో ఎప్పుడు బానిసత్వమే ఉంటుంది. ఒకవేళ జాబ్లో చిన్న మిస్టేక్ ఏమైనా జరిగినా కూడా మన జాబ్ అనేది ఏమంటారు, జాబ్ అనేది అయిపోయి తీసేసే సిచ్యువేషన్ కూడా వస్తుంది అనమాట. సో అంతెందుకంటే నా కొలీగ్ ఒక అతను తన పర్మిషన్ లేకుండానే, అంటే తన పర్మిషన్ తన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఒక బ్యాచ్, అంటే నేను ఫార్మాలో చేస్తాను, ఒక బ్యాచ్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక 70 lakhs ఉంటుంది అనమాట కాస్ట్. సో అతను ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆ బ్యాచ్ అనేది ఖరాబ్ కావడం జరిగింది. ఖరాబ్గా అయితే ఆయన ఏమన్నారంటే ఓన్లీ ఆయన ఒక్కనే, అంటే యాజ్ ఏ షిఫ్ట్ ఇన్ఛార్జ్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి, అంటే ఎందుకంటే ఆ డెసిగ్నేషన్ తగ్గట్టు అంత జీతం ఇస్తున్నాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ నీదేరా బాబు అన్న విధంగా బ్యాచ్ పోగొట్టిన వాళ్ళని ఏమీ అనలేదు. బట్ ఇక్కడ ఏమవుందంటే ఎవరైతే డిజిగ్నేషన్ పర్సన్ ఉన్నారో అతనికి మాత్రమే శిక్ష అనేది అమలు చేశారనమాట. అంటే శిక్ష విధించారు. ఏ విధంగా అంటే తన సాలరీ మొత్తం ఎట్ ఏ టైం సాలరీ మొత్తం బంద్ చేశారు, సాలరీ క్రెడిట్ కాకుండా. అదేవిధంగా తన అంటే తన లైఫ్ అనేది ఏమవుతుంది, ఈఎంఐలతో ముడిపడుకున్న జీవితం అనమాట జాబర్స్ ఎవరైనా కూడా. సో ఒకేసారి ఆ విధంగా పోవటం వల్ల ఏమైంది, కొంచెం డిసప్పాయింట్ అయినారు. డిసప్పాయింట్ అని చెప్పేసి ఆయన ఏం ఆగలేదు. తర్వాత వాళ్ళ మిస్సెస్కి వీళ్ళకి వాళ్ళ మిస్సెస్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసుకుంటే ఆమె ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్. సో ఆమెకి మొన్న డిఎస్సిలో జాబ్ వచ్చింది. సో ఆ విధంగా అంటే అది పర్సనల్. ఆ విధంగా నేనేమంటున్నానంటే జాబ్లో మనం ఏ చిన్న తప్పిదం చేసినా కూడా మన జీవితం అనేది బాస్ చేతిలో ఉంటుంది. బట్ ఇక్కడ బిజినెస్లో మనం ఎంత కష్టపడితే అంత మన గోల్ అచీవ్ కావచ్చు అనమాట. సో ఇంత మనకి నువ్వు ఇదే చేయాలి, నువ్వు అదే చేయాలి అనే రూల్స్ పెట్టే సిచ్యువేషన్ ఎక్కడా ఉండదు. సో మనం ఏదైనా తప్పు చేసినా కూడా మన అప్లైనర్ ఏం చేస్తాడు, సరిదిద్దుతాడు, ఇలా వెళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ ఆలోచనలన్నీ మనం ఏం చేస్తాము, వాటిని మంచి దారిలో అలవరుచుకొని మంచి కాన్ఫిడెంట్గా మనం అక్కడ ఎలాగో మనం అనుభవించున్నాం కాబట్టి జాబ్లో ఇక్కడ ఒక మన దేహశుద్ధి జరిగినట్టుగా మన మైండ్ కూడా మంచిగా అలవరుచుకొని మంచి దారిలో పోయే అవకాశం ఉంటుంది అనమాట. సో అదే అంటున్నాను, జాబ్లో ఫ్రీడమ్ అనేది ఉండదు, బట్ బిజినెస్లో ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, అంటే నేను బిజినెస్ గురించి నేను చెప్పేసి దేని గురించి ఈ విధంగా చెప్తున్నాను మీరు ఏమనుకోమాకండి. అంటే బయట జరిగే సిచ్యువేషన్ మీరు చెప్తున్నాను. సో మన వెస్టేజ్లో ఎలా ఉంటుందంటే ఇన్కేస్ మనం జాబ్లో మనం ఉన్నన్ని రోజులు మనం ఫిజికల్గా వర్క్ చేసినన్ని రోజులు మాత్రమే ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకవేళ మనమే లైఫ్లో అంటే నందకిషోర్ సారు ఒకరోజు యాదగిరిగుట్టలో ఒక మాట అన్నారు, నాకు ప్రతి క్షణము ఆ మాట ఎలా అంటే ప్రతి క్షణం గుర్తొస్తుంది అనమాట. సో సారు సైలెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఏమని, నెట్వర్క్ మార్కెట్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి డిస్కషన్ చేసే టైంలో సార్ ఒక మాట అన్నారు, అది నా లైఫ్లో నేను అసలు వర్డ్ మర్చిపోను. ఏమన్నారంటే, మీరు
ఒక 10 రోజులు ఎక్కడికన్నా టూర్‌కి వెళ్తే నీ ఫ్యామిలీకి నువ్వు ఎంత ఇస్తావు? ఎంత ఇచ్చి వెళ్తావు? అని చెప్పేసి క్వెషన్ రైజ్ చేశారు. అంటే మన లీడర్స్ అంతా ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఖచ్చితంగా ఇయ్యాలి కాబట్టి ఒక 5,000, 10,000 అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే నీ నీవు ఒక నెల రోజులు పోతే నీ ఫ్యామిలీకి నువ్వు ఎంత ఇచ్చిపోగలుగుతావు అంటే ఒక 10,000, 20,000 అని చెప్పేసి లీడర్స్ సమాధానం ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ నువ్వే భూమి మీద లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకున్నావా అని చెప్పేసి ఒక్క డైలాగ్ వదిలారు. అది ఇప్పటికీ మైండ్‌లో అలాగే ఉంటది. అదేవిధంగా అది మైండ్‌లో పెట్టు అంటే నేను ఉదయం డ్యూటీకి పోవటము షిఫ్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి డ్యూటీకి పోయేటప్పుడల్లా పిల్లల మొహాలు ఒకసారి చూసుకొని డ్యూటీకి పోవటం జరుగుతుంది. మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిన పిల్లలతో మాట్లాడుకొని ఈ విధంగా కాంట్రవర్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనము ఇవాళ ఈ మినిట్ ఉన్నామంటే నెక్స్ట్ మినిట్ ఉంటామో ఉండమో తెలియదు. మనం తీసుకునే ఒక డెసిషన్ కూడా మన ఫ్యామిలీస్ ఖచ్చితంగా మారుస్తుంది సార్. సో ఎవరో ఏమంటారు బలవంతంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావడం కంటే దీని గురించి తెలుసుకొని దీనిలో ఉన్న పొటెన్షియాలిటీ ఏందో దీని గురించి తెలుసుకుంటే మన ఫ్యామిలీ స్థితిగతులు మార్చుకోవచ్చు సార్. మనం అనుకున్న విధంగా మనం జీవించగలవచ్చు. మనం అనుకున్న ప్రాపర్టీస్ మనం కొనుక్కోవచ్చు, అంటే సంపాదించుకోవచ్చు. జీవితంలో మాత్రం ఓన్లీ మనం ఈఎంఐలు కట్టడానికి, మనం తినటానికి, పడుకోవటానికి, మనం ఓన్లీ ఏమంటారు పండగ వచ్చినప్పుడు కనీసం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తాం సార్. బట్ ఇక్కడ మేము మన డైరెక్ట్ సెల్లింగ్లో నువ్వు వర్క్ చేసుకున్నట్టయితే, అది వెస్టేజ్లో వర్క్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న విధంగా నువ్వు ఇది కొనాలి అనుకుంటే నువ్వు ఎంఆర్పి ట్యాగ్ చూడకుండా ఏదైనా నువ్వు ఒక సపోజ్ ఒక బట్టల షాప్కి వెళ్ళినా ఆ ట్యాగ్ చూడకుండా నీకు నచ్చిన కలర్ని, నీకు నచ్చిన స్టైల్ని నువ్వు పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే నేనేం చెప్తున్నా అంటే బిజినెస్లో అంత పవర్ ఉంది. బట్ జాబ్లో ఏంటంటే నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతావు. ఎందుకంటే వచ్చేది 10, 20,000 జీతము. అది 1వ తారీఖు నుంచి 10వ తారీఖులోపు అయిపోతుంది. మళ్ళీ 20 రోజులు వెయిట్ చేయాలి అంటే మనం ఎంత పొదుపు వాడతాము. సడన్గా మనకి ఏమైనా హాస్పిటాలిటీ నుంచి సపోజ్ 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చిందంటే, 1,00,000 రూపాయలు అవసరం వచ్చిందంటే కాళ్ళ వేళ పడాల్సి వస్తుంది. సో నేను ఒకటే చెప్తున్నాను, జాబ్లో ఒక 40 ఏళ్ళు ఉద్యోగం ఇప్పుడు ఉందంటే ఫర్ సపోజ్ నా ఎగ్జాంపులే చెప్తున్నా సార్. నాది ఫార్మాలో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 16,000తో స్టార్ట్ అయినాను. 16,000తో వైజాగ్ దివిస్లో స్టార్ట్ అయినాను. ఇప్పటికీ నా ప్రస్తావన వచ్చేసి 12 సంవత్సరాలు సార్ ఫార్మాలో. నా నా సాలరీ వచ్చేసి 40,000 సార్. అంటే 12 సంవత్సరాలు చేస్తే 40,000 కానీ పేరు ఏమంటారు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మనం ఏదన్నా చెప్పుకోవడానికి బాగుంది కానీ చూస్తే 10వ తారీఖు వరకు సాలరీ అనేది జీరో. అరే మా ఫ్రెండ్స్, అరే మామ ఒక 1000 రూపాయలు ఉంటే కొట్రా అంటే ఫ్రెండ్షిప్ అంటే మనం ఏమనుకుంటాం, ఫ్రెండ్స్ అడుగుతున్నారుగా అని చెప్పేసి కొట్టడానికి కూడా మన దగ్గర ఉండవు. ఏదో మళ్ళా వాళ్ళకి కవర్ చేసుకోవాలి కదా అన్నట్టుగా, అరే మామ ఇంకా సాలరీ క్రెడిట్ కాలేదురా, సాలరీ క్రెడిట్ అయితే చెప్దాంలే, కొడతాలేరా అన్న మనం ఏదో సాగులు చెప్తాం అనమాట. సో జాబ్లో ఏ విధంగా మనం చేయాలనుకున్న ఏమీ చేయలేమండి. బట్ బిజినెస్లో మాత్రం మనము ఏది చేయాలంటే అది ఏది చేయాలంటే అది చేయొచ్చు, ఏది తినాలంటే అది తినొచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. బట్ జాబ్లో మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ అంటే ఆల్మోస్ట్ పైసల నుంచి, ఫ్రీడమ్ నుంచి, జాబ్ టెన్షన్స్ నుంచి, ఓకేనా. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక 10 రోజులు లీవ్ పెట్టిపోయినా కూడా ఆ 10 రోజులు మనం చేస్తేనే ఇస్తారు వర్క్లో, జాబ్లో పైసలు, ఓకేనా. బట్ బిజినెస్లో మాత్రం మనం ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు ఎంజాయ్ చేసినా కూడా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. మన ఇన్కమ్ అనేది మనం చేసిపోయిన నెట్వర్క్ ద్వారా మనం ఎంతైతే వర్క్ చేసిపోతామో ఆ నెట్వర్క్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఆడ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నేను జయేంద్ర సార్ చెప్పారు ఒకటే వర్డ్,
అది నిజంగా చాలా ఇంప్రెసివ్ అండి. అది చాలా అంటే ఇంప్రెస్ అంటే ఆ మాట కూడా చాలా తక్కువ చిన్నదనమాట. సో, నేనైతే చాలా రియలైజ్ అయ్యాను సార్ ఇంకా. ఎందుకంటే జయేంద్ర సారు ఒక 1,40,000 ఆహ్, ఇన్‌కమ్ తీసుకున్న టైంలోనే సార్‌కి యాక్సిడెంట్ అయిపోయి ఒక 4 నెలలు బెడ్ మీద రెస్ట్ తీసుకున్న టైంలో సారు ఇన్‌కమ్ అనేది ఒక 6,00,000 పైగా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసిండు. అంటే మన వెస్టేజ్ ద్వారా 6,00,000 ఇన్‌కమ్ అనేది కూడా క్రెడిట్ అయిందనమాట. సో, చూడండి లీడర్స్, ఇవాళ మనం చేసే ఉద్యోగంలో మనం ఒక 3 నెలలు ఒక 3 నెలలు కాదు, ఒక నెల రోజులు డ్యూటీకి పోకపోతే మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతదా? ఓకేనా? ఇక్కడ ఎంతోమంది ఆహ్, చెప్పడం, చేయడం గాదు. మనకు మైండ్ మనకే ఏమంటారు? మన మైండ్‌లో ఆలోచన అనేది రావాలి. సో, అదే అంటున్నాను. బయట అన్ని దేశాల్లో బయట దేశాలు ఆ విధంగా డెవలప్ అయితున్నాయి. మన దేశం ఎందుకు డెవలప్ కావట్లేదంటే, మన మైండ్ సెట్ మారట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో, ఎప్పుడైతే మన ఆలోచన విధానము సరైన రీతిలో ఎళ్తుందో, అప్పుడు మాత్రమే మనము డెవలప్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, జాబ్‌లో ఓన్లీ జీతం మాత్రమే ఉంది సార్. జీవితం లేదు. ఓకేనా? ఆహ్, అదే విధంగా నేను ఇంకోటి ఏమంటున్నా అంటే ఆహ్, జాబ్ అనే బానిస బతుకు నుంచి బయటకొచ్చి బిజినెస్ అనే సింహం లాంటి రాజ జీవితం మొదలుపెడితే అస్సలు మన జీవితం అనేది చాలా ఆహ్, ఉన్నతమైన స్థితికెళ్తుంది సార్. సో, మనం కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉండొచ్చు. అదేవిధంగా మనం పుట్టి పెరిగిన ఊర్లో ఎంతో గౌరవం మనకే కాదు, మనల్ని పుట్టించినటువంటి మన తల్లిదండ్రులకి అంటే వాళ్ళకి కూడా చాలా గౌరవ గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి. సో, మనం జాబు అని చెప్పేసి మనము తల్లిదండ్రులు వదిలిపెట్టి మరీ ఇక్కడ జాబులు చేస్తుంటాము. బట్ కనీసము వాళ్ళకి నెలకొచ్చేసరికి కనీసము వాళ్ళ అవసరాలకు తగ్గ అమౌంట్ కూడా మనం పంపియలేము. కొంతమంది ఇక్కడ ఇంత మంచి అవకాశాలు ఉంచుకొని కొన్ని ఏమంటారు? బయట దేశాలకెళ్ళి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఫణంగా పెట్టేసి, కనీసం తల్లిదండ్రులకి వీడియో కాల్ చేసి మాట్లాడి అంటే ఫోన్‌లో మాట్లాడిన దానికి ఫిజికల్‌గా మనము దగ్గర ఉండి తల్లిదండ్రుల బాగోగులు చూసుకున్న దానికి చాలా తేడా ఉంటది సార్. సో, నేను ఒకటే చెప్తున్నాను. ఆహ్, మన జంగయ్య సారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నారు గదా! సారు స్టోరీ గూడా చాలా ఏమంటదంటే నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసిందనమాట. ఏ విధంగా అంటే 4,00,000 ఇన్‌కమ్ వచ్చే పర్సన్ కూడా ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఏదో ఉంది అని తెలుసుకొని అతను బయట దేశంకు ఎళ్లి కూడా ఇక్కడికొచ్చేసి ఎంతో కష్టపడుతున్నారు. సో, అలాంటి లీడర్స్ చాలా మందున్నారనమాట. సో, నేను జంగయ్య సార్ గురించి ఎందుకో చెప్తున్నా అంటే, సార్ గూడా చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటారు. కానీ రమేష్ సార్ చెప్పినప్పుడు నేను ఇనలేదనమాట. 4,00,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నారా? అని చెప్పేసి. సో, సార్ ఒకరోజు టెస్టిమోనీ చెప్పిన తర్వాత సారు, మేడం టెస్టిమోనీ చెప్పిన తర్వాత నాకనిపిచ్చింది 4,00,000 జీతము నేను వదులుకొని ఇక్కడ కష్టపడుతున్నాడంటే, మన 20, 30 వేల జీతము అసలు అది నన్ ఆఫ్ థింక్ అనమాట. అనిపించిందనమాట. సో, అలాంటి పెద్ద పెద్ద మేధావులే దీన్ని పట్టుకొని ఈ జెండాను పట్టుకొని తిరుగుతున్నారంటే, మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఉద్దేశంతోటి ఒక 3, 4 నెలలు నేను పట్టించుకోలేదు సార్. సో, ఇప్పటినుంచి హార్ట్‌ఫుల్‌గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ తీసుకుంటున్నాను. ప్లస్ నా టీమ్‌కి గూడా కొంచెం అనేది నా టీమ్‌కి గూడా కొంచెం అవగాహన నేర్పిస్తున్నాను. సో, జాబ్‌ను కూడా 2 నెలల్లో పక్కకు పెట్టేసి ఫుల్ టైమ్‌లో చేసి మనం గూడా మన ఏమంటారు? మన టీమ్‌కి అంటే మన లైఫ్ లైన్‌కి భరోసాగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్ అనే గమ్ము నుంచి బయటికెళ్ళేసి ఈ వేస్టేజ్ జనాన్ని పట్టుకొని ఖచ్చితంగా తిరిగి మనవంటూ ఏదో చూపించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఒక నెక్స్ట్ జనవరి కల్లా జనవరి కాదు సారీ నెక్స్ట్ జూన్ అంటే జూన్ 14థ్ నా మ్యారేజ్ డే. నా మ్యారేజ్ డే వరకు ఖచ్చితంగా మా మిసెస్‌కి అంటే మా ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్ ఐ మీన్
ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా సార్. సో ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, 12 సంవత్సరాలు చేసినా కూడా ఉద్యోగంలో ఎలాంటి బహుమానాలు కానీ కనీసం ఆలోచనే రాలేదు. బట్ ఈ వెస్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఆలోచనలు అనేవి వేగవంతం అవుతున్నాయి అన్నమాట. అంటే సో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఖచ్చితంగా మనం గెలవాలి. స్కూల్లో ఆయమ్మ గెలిచింది సార్, మనం గెలవలేమా అన్న మాట మేడం టెస్ట్ మూమెంట్స్ విన్నప్పుడు వల్ల చెంప మీద కొట్టిన పళ్ళు అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా మనం కూడా మేడం కంటే ఎక్కువ చదువుకున్నాము, మనం ఒక బీఫార్మసీ పట్టా పొందినాము. సో మనం కూడా ఈ విధంగా ఉంటే మన జీవితం వేస్ట్ రా బాబు అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మా జూన్ 14 వరకు మా మిస్సెస్కి ఒక కారు గిఫ్ట్ ఇవ్వాలి, ప్లస్ 1 lakh చెక్ తీసుకోవాలి అని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా సార్. ఆ విధంగా నా టీమ్మేట్స్ కూడా, అంటే నా లైఫ్ లైన్స్ కూడా అదే విధంగా ఇన్స్పిరేషన్గా ఉండాలి, వాళ్ళకి మోటివేషన్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి గోల్ పెట్టుకొని ప్రతి క్షణము నేను దీని గురించి ఆలోచించుకుంటూ దీనిలో లీనమైపోయాను అనమాట. సో ఖచ్చితంగా ఏమంటారు, ఎంఎస్ఆర్ గారు ఒకటే మాట అంటారు, పిచ్చి ఉంటే ఖచ్చితంగా రిచ్ అవుతాం అనే మాట అంటారు కదా, ఆ మాట ఎప్పుడైనా కూడా మన మైండ్లో ఉంటుంది అనమాట. సో ఒకటే అండి, జీవితం అనేది జాబ్లో లేదు, జీవితం అనేది వెస్టేజ్లో ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా నా అప్లైనర్ అయినటువంటి రమేష్ సార్కి, నా టాప్ అప్లైనర్ అయినటువంటి పాండు సార్, బీవీ మేడం, అర్చన మేడంకి ఏమంటారంటే 3 తరాలు ఖచ్చితంగా రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఈ ఆప్షన్ లేకపోతే నాకు ఈ ఆలోచనే లేదు. ఓకేనా, గోల్ అనే ఆలోచన లేదు, ఏమంటారు కార్ అనే ఆలోచన అంతకంటే లేదు. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది. సో ఎన్నో చెప్దాం అనుకున్నాను, కాబట్టి ఫస్ట్ టైం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే కొంచెం భయం వల్ల చెప్పలేకపోయాను. సారీ అండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఓవర్ టు యూ శ్రీనివాస్ సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేం లేదు సార్, సూపర్ వండర్ఫుల్ చెప్పారు. నిజంగా జాబ్ అనే మైండ్ సెట్‌లో ఉండి చాలామంది ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ గాని, డైరెక్ట్ సెల్లింగ్ గాని, ఇలాంటి మంచి అవకాశం వెస్టేజ్‌ని గాని నమ్మలేకపోతున్నారు. నిజంగా జాబ్ చేసినామంటే ఒకరికి మనం బానిసంగా ఉన్నట్టే. టైము, టార్గెట్ బాసు. ఒకరోజు వస్తలేనని కాదు, 10 నిమిషాలు లేట్ అయినా కూడా చాలా ఇబ్బందులుంటది. ఎందుకంటే అవసరం లేదు, లేట్ వస్తే మీరు కాకపోతే ఇంకొకరు. ఇలాంటి లేట్‌లు వస్తే మా కంపెనీలో పనిచేయమని తీసేసిన రోజులు గూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోపం వచ్చినా జాబ్‌లో మనమే రావాలి, ఎళ్ళిపోవాలి. మన కోపం వచ్చినా మనమే ఎళ్ళిపోవాలి. మీరు చెప్పినట్టు జాబ్ అనేది ఒక గమ్ము. వాస్తవం సార్ అది. నాది నేను కొంచెం స్ట్రగుల్, నేను కా కా కారు క్యాబ్ డ్రైవర్ అయినా గూడా కొంతమంది వల్ల నేను గూడా అలాంటి స్ట్రగుల్స్ తిన్నాను. నిజంగా ఇలాంటి బిజినెస్ మనకు ఆపర్చునిటీ మన అప్లైన్ ద్వారా రావడం అదృష్టం. సూపర్ సార్. వండర్‌ఫుల్ చెప్పారు. నిజంగా సార్, ఎంత చదువుకున్న ఒక జిల్లా కలెక్టర్ గూడా ఒకరికి భయపడాల్సిందే. ఈరోజు ఎంత చదువు లేకున్నా గూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే గాని, జెడ్పీటీసీ గాని, ఎంపీసీ సీట్‌కి తెచ్చుకొని ఈరోజు గవర్నమెంట్ జాబ్ మనం కష్టపడి ఒక 25 సంవత్సరాలు అమ్మా నాన్న చదివిపిస్తే ఒక జాబ్ అనేది వస్తే మనం గవర్నమెంట్ జాబ్‌కి కూడా ఆహ్, ఏం చదువులేని ఒక ఏమంటారు రాజకీయ నాయకుడికి భయపడాల్సొస్తది. నిజంగా జిల్లా కలెక్టర్ గూడా ఒక ఎమ్మెల్యే గాని, మంత్రి గాని చెప్పిన పని చేయకుంటే మార్చేసుకుంటారు ఎమ్మటే. ఒక సీఐని గూడా మార్చేసుకుంటారు ఎమ్మటే. నిజంగా ఈరోజు చదువుకు ఒకప్పుడు మంచి వాల్యూ ఉండే సార్. ఎప్పుడైతే ఇలాంటివొచ్చినాయో చాలా ఇబ్బందులున్నాయి. వాస్తవం సార్. బిజినెస్‌ని చేసుకుంటే టైము, టార్గెట్ ఉండది. మీరు చెప్పింది ఇంకోటేందంటే నందకిషోర్ సార్ చెప్పింది మళ్ళీ గుర్తు చేశారు సార్. థాంక్ యూ సో మచ్ మీకు. చాలా మందికి అది గుర్తుకుందో లేదో మీరు మళ్ళీ గుర్తు చేయడం వల్ల చాలా మందికది అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. నిజం సార్. ఒక 10 రోజులు పోతేనే మన ఇంట్లో ఖర్చుల కోసం ఎంతిచ్చిపోతాం. ఒక నెల రోజులు పోతేనే ఎంతిచ్చిపోతాం. మొత్తానికి జీవితకాలం నీ ఫ్యామిలీకి నీ సపోర్ట్ లేదు, మీరు లేకపోతే ఎంతిచ్చిపోతారు. నిజంగా సార్, నాకు ఈరోజు ఆ మైండ్ సెట్‌కు మీరు మళ్ళీ గుర్తు చేయడం నాకు మళ్ళీ రీఓపెన్ అయింది మైండ్. చాలా వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. 273 మందికి మీరిచ్చిన ప్రజెంటేషన్ చాలా మందికి అర్థమైందనుకుంటా. ఒక 5 మెంబర్స్‌తోని ఫీడ్‌బ్యాక్ తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాం సార్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. రమేష్ సార్, మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. Sir, good morning. Sir, very good morning, sir. Heartily welcome to Zoom section. Thanks, sir. Thank you so much. Ravi sir, good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Very good morning. Excellent. Actually,
ఫస్ట్ టైం అయినా కూడా సో చాలా చాలా వండర్ఫుల్ గా నీ యొక్క ప్రజెంటేషన్ అనేది చాలా